రిటైర్మెంట్ ప్లానింగ్ 30x రూల్. ద మ్యాజికల్ 30x రూల్ అంటే తెలుసా? అది మీ రిటైర్మెంట్ జీవితానికి ఎలా సహకరిస్తుందో తెలుసా? రిటైర్మెంట్ తర్వాత అనేక మంది ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతూ సతమతం అవుతూ ఉంటారు. దీనంతటికీ కారణం సరైన ప్రణాళిక లేకపోవడమే, లేదా రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించకపోవడం. రిటైర్మెంట్ అనే దశలో అందరూ కలగలిది ప్రశాంతమైన, ఎవరి మీద ఆధారపడని జీవితం. ఆ గోల్డెన్ ఇయర్ సమయంలో ఆర్థిక అలజడి పూర్తిగా అధిగమించేందుకు సహకరించే పద్ధతే ఈ మ్యాజికల్ 30x ఫార్ములా. ఇట్ ఈజ్ ఏ పీరియడ్ వేర్ వన్ విషెస్ టు ఎంజాయ్ లైఫ్ వితౌట్ ఫైనాన్షియల్ వర్రీస్, pursuing passions, travel and spending quality time with loved ones. However, a comfortable retirement requires meticulous planning and disciplined financial habits. 30x రూల్ ఏమి చెప్తుందో తెలుసా? మీరు మీ యాన్యువల్ ఎక్స్పెన్స్కు 30 రెట్లు అమౌంట్ అక్యుములేట్ చేసుకున్నప్పుడు రిటైర్మెంట్ తీసుకోగలరు. ఇది ఎలా పనిచేస్తుందో తెలియచేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, అనుసరించండి. నమస్తే, I'm Sheikh Fakhruddin, Assistant General Manager of State Bank of India. Welcome to Self Mastery Channel, Health and Wealth. ఫైనాన్షియల్ లిటరసీ స్ప్రెడ్ చేసే దిశగా పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన అన్ని రకాల టాపిక్స్పై మా ఛానల్ వీడియోస్ తయారు చేస్తుంది. ఈ వీడియోస్లో చూసేందుకు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 30x రూల్ ఎలా పనిచేస్తుందో తెలియజేస్తాను. ఇది శక్తివంతమైన, సాధారణమైన మార్గదర్శకం. ఈ రూల్ యొక్క సారాంశం ఏమంటే, మీరు సంవత్సరం అయ్యే ఖర్చులకు సమానమైన అమౌంట్కు 30 రెట్లు కార్పస్ క్రియేట్ చేసుకొని రిటైర్ అయితే ఏ రకమైన కాంప్రమైజ్ లేని లైఫ్ స్టైల్ గడుపుతూ ఉండొచ్చు. ఏ రకమైన భయం లేని జీవితం గడపచ్చు. ఎగ్జాంపుల్, మీ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ 10 lakh rupees అవుతుంటే 3 crores కార్పస్ క్రియేట్ అయినప్పుడు రిటైర్ అవ్వగలరు. ఈ కార్పస్ అమౌంట్కు తోడు వివేకవంతమైన విత్డ్రాయల్ స్ట్రాటజీ తోడై చీకు చింత లేని సౌకర్యవంతమైన ఇండిపెండెంట్ లైఫ్ రిటైర్మెంట్ తర్వాత గడపచ్చు. ద 4% విత్డ్రాయల్ రేట్. 30x రూల్లో కీ కాంపోనెంట్ ఏమంటే 4% యాన్యువల్ విత్డ్రాయల్ రేట్. ఇలా చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ అండ్ విత్డ్రాయల్ని అధిగమించుతూ 25 to 30 years తర్వాత కూడా కార్పస్ విలువ ఏమాత్రం తగ్గకుండా నిలిచి ఉంటుంది. స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ద 30x రూల్. 1. క్యాల్కులేట్ యువర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్. ఈ రూల్లో మొట్టమొదటిది మీ యాన్యువల్ ఎక్స్పెన్స్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దిస్ ఇంక్లూడ్ ఆల్ యువర్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ సచ్ యాజ్ హౌసింగ్, యూటిలిటీస్, గ్రోసరీస్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్ and any other personal expenditure. Number 2, project future expenses. రాబోయే కాలానికి ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకొని మరియు లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులను కూడా పరిగణలోకి తీసుకొని ఎక్స్పెన్సెస్ అసెస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సాధారణంగా పోస్ట్ రిటైర్మెంట్ వర్క్ రిలేటెడ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది, కానీ హెల్త్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశాలు ఎక్కువ. 3. అసెస్ యువర్ కరెంట్ సేవింగ్స్. మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లెక్కించండి. దే ఇంక్లూడ్ యువర్ ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఎట్సెట్రా అండ్ ఎనీ అదర్ అసెట్స్. కంపేర్ దిస్ విత్ యువర్ రిటైర్మెంట్ కార్పస్ గోల్ టు అండర్స్టాండ్ ద గ్యాప్. 4. క్రియేట్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఆరోగ్యకరమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డెవలప్ చేసుకొని రిటైర్మెంట్ కార్పస్ గోల్ అమౌంట్ మీ ప్రస్తుత కరెంట్ అసెట్స్ మధ్య గ్యాప్ తగ్గించే దిశగా అసెట్స్ అలొకేషన్ని మార్చుకోండి. దిస్ మైట్ ఇంక్లూడ్ ఇంక్రీజింగ్ యువర్ సేవింగ్స్ రేట్, రెడ్యూసింగ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అండ్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. 5. మానిటర్ అండ్ అడ్జస్ట్ రెగ్యులర్లీ. రివ్యూ యువర్ అసెట్స్ అలొకేషన్ అండ్ అడ్జస్ట్ ఇట్ యాజ్ నెసెసరీ. చేంజెస్ ఇన్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ may require you to recalibrate your retirement goals and investment strategy. Cultural context in India. అనాదిగా భారతదేశంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం యునైటెడ్గా ఉండి పెద్దల సేఫ్టీ నెట్ లాంటి కవర్ ఉండేది. ఎప్పుడు
ఫ్యామిలీ అందరూ కలిసి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకునేవారు. కానీ సోషల్ డైనమిక్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వైపు మారడంతో ఇండివిజువల్ రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరం వచ్చింది. దీంతో 30x రూల్ యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది. సోషల్ సెక్యూరిటీ. వెస్టర్న్ కంట్రీస్లో రిటైరీస్కు ఉన్న సోషల్ సెక్యూరిటీ లాంటి సిస్టమ్ మన దేశంలో లేకపోవడంతో పర్సనల్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లా అవసరం మరింత పెరిగింది. ఛాలెంజెస్ అండ్ కన్సిడరేషన్స్. 30x రూల్ ఒక దృఢమైన ఫ్రేమ్వర్క్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్. కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమంటే, ఇన్ఫ్లేషన్. మన దేశంలో ఇన్ఫ్లేషన్ మన పర్చేసింగ్ పవర్ని గణనీయంగా దెబ్బతీస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు మన రిటైర్మెంట్ కార్పస్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్లో ఇన్వెస్ట్ చేయవలసిన అవసరాన్ని గుర్తించాలి. లేకపోతే అతి త్వరలోనే మనకు మొదట్లో సపోర్ట్ చేసిన కార్పస్ తరిగిపోవడం మొదలవుతుంది. హెల్త్ కేర్ కాస్ట్స్. వయసుతో పాటు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే అవసరమైనంత హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. లేకపోతే మన రిటైర్మెంట్ కొరకు ఏర్పాటు చేసుకున్న కార్పస్ కరిగిపోవడం మొదలవుతుంది. లాంజివిటీ. అన్ని దేశాలతో పాటు మన ఆయువు కూడా పెరుగుతూ ఉంది. మీ రిటైర్మెంట్ కాలం 3 దశాబ్దాలు దాటే అవకాశాలు ఎక్కువ. అందుకే లాంగర్ రిటైర్మెంట్ కొరకు ప్లాన్ చేసుకోవాలి. దాంతో మీ రిటైర్మెంట్ కార్పస్ హరించుకుపోతుందన్న భయం ఉండదు. మార్కెట్ వోలటిలిటీ. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఊహించలేని విధంగా ఉంటాయి. కనుక మీ వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ద్వారా మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులను అధిగమించాలి. లైఫ్ స్టైల్ చేంజెస్. ఆఫ్టర్ రిటైర్మెంట్ యువర్ లైఫ్ స్టైల్ మారవచ్చు, ఎఫెక్టింగ్ యువర్ ఎక్స్పెన్సెస్. బీ ఫ్లెక్సిబుల్ అండ్ రెడీ టు అడ్జస్ట్ యువర్ బడ్జెట్ యాజ్ నీడెడ్. ఫైనల్లీ, 30x investment rule is a practical approach to ensuring a financially secure and a peaceful retirement by aiming to accumulate a corpus that is 30 times your annual expenses and adhering to a 4% withdrawal rate. You can enjoy your golden years without financial stress. Remember, retirement planning is a continuous process that requires a regular review and adjustments. Stay disciplined, stay informed, and make prudent financial decisions to achieve the retirement of your dreams. Share this video in all your groups and individuals whoever you feel need to know. Thanks for watching. Jai Hind, Jai Bharat.